దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా తన కృపచేత మనందరినీ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునిలారా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. హల్లెలూయా. చక్కగా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. రండి, ఈరోజు మన సందేశం ఏంటంటే అంశము, లోకంలో మనం ఉన్నంతకాలం మనకి అసహ్యమైనది కొన్ని కనబడితే మనకు అసహ్యం అనిపిస్తుంది అనండి. అలాగా దేవుడు కూడా కొన్ని ఆయన అసహించుకుని కొన్ని బైబిల్లో ఉన్నాయి అనండి. అందులో 3 విషయాలు చెప్తాను. దేవుడు ఆయన అసహించుకుని అనేటివి చాలా ఉన్నాయి. అందులో 4 చెప్తాను ఈరోజు. అందులో మూలవాక్యం చదువుకున్నారండి. దుబుదేశకాండము 23వ అధ్యాయం 14 వచనం. దుబుదేశకాండము 23వ అధ్యాయం 14 వచనం చూడండి. 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిమ్మల్ని విడిపించుటకు నీ పాలెములో సంచరించును గనుక మీలో ఏదైనా అసహించుకున్న దేనినైనను విడిపించున్నట్టు పాలెములో పరిశుద్ధముగా ఉన్న చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీ పాలెములోని ఏదైనా సరే మీలో కానీ అసహ్యమని ఏదైనా ఉంటే మీతో నేనున్నాను. మీకు విజయాన్ని ఇవ్వాలంటే, మీకు నేను తోడుగా ఉండాలంటే, మీతో ఉండాలంటే ఏం చేయాలన్నాడు? మీ పాలెములో అసహ్యం అనేది ఏది ఉండినా సరే అది ఏం చేయమంటున్నాడు? అది ఉండకూడదు. అసహ్యమైన ఉండేది ఏదైనా సరే అది మీలో అది దూరం అయిపోవాలి అని దేవుడు ఇశ్రాయేలుతో సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఈరోజు ప్రేమలరా, మనం అనుకుంటాం ఈ చిన్నదే కదా, ఈ చిన్న తప్పే కదా అని అనుకుంటాం. కానీ దేవుడికి అసహ్యమైన ఏది ఉన్నా సరే ఆ అసహ్యం ఉండటం వల్ల దేవుడు నీకేం చేస్తాడు? నీతో ఉండడంట. అక్కడ ఏమన్నాడు? మీకు విజయాన్ని నేను ఇవ్వలేను. అసహ్యం అనేది ఏది ఉన్నా సరే మీ పాలెములో కనబడకూడదు అని అంటే దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రేమలరా, దేవుడు అసహించుకునేది ఏది ఉన్నా సరే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎంత భక్తి చేసినా అవన్నీ వ్యర్థమే. అంతేనే లేదా? ఇప్పుడు అసహ్యమైనది ఏదైనా సరే మీకు ఎవరైనా ఇచ్చారనుకోండి, అది ఎంత విలువైనా సరే అసహ్యం ఉన్నా సరే అది గుర్తించం. ఎందుకంటే నీకు అసహ్యం అనిపిస్తుంది. నీ కంటికి అసహ్యం అనేది కనబడినప్పుడు నువ్వు దాన్ని ఎలా ముట్టుకోవో, అలాగే దేవుడు అసహ్యం అనేది ఏదైనా ఒక వ్యక్తి యొక్క స్వభావంలో కనబడితే, అసహ్యం అనేది ఒక వ్యక్తి జీవితంలో కనబడితే, దేవుడు కూడా కొన్ని సందర్భంలో మనల్ని అసహించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన నీతో ఉండే అవకాశాన్ని ఏమైపోతాము? కోల్పోతాం. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు విజయాన్ని ఇవ్వాలంటే, మీరు వెళ్ళే ప్రతి స్థలములో మీతో నేను ఉండాలంటే, శత్రువు తెరి విజయాన్ని ఉండాలంటే, నేను మీ మధ్యలో రావాలనుకుంటే, మీ మధ్యలో నేను నివసించాలంటే ఏముండకూడదు? మీ పాలెములోని ఏదైనా సరే అసహ్యం అనేది ఏది ఉన్నా సరే అది చెప్పాలి. ఉంచుకోవాలా, తీసేసుకోవాలా వద్దే చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అసహ్యమైన ఏదైనా ఉన్నా సరే అది పాలెములో కనబడకూడదని చెప్పాడు. కాబట్టి ఈరోజు మన అంతరంగమే దేవుని దేవాలయం అన్నాడు. మరి దేవుడు ఈ అంతరంగంలో మనిషి ఎన్నో పొరపాట్లు పెట్టుకుంటాడు, ఎన్నో చెడ్డ ఆలోచన పెట్టుకుంటాడు, చెడ్డవి హృదయాల్లో ఉంచుకుంటాడు. మరి ఆయన అసహించుకుని ఏదైనా సరే మన స్వభావంలో కనబడినప్పుడు దేవుడు రేపొద్దున ఆయన నిన్ను ఎలా ప్రేమించాడో, నీకు అసహ్యమైన లక్షణం ఉన్నట్టు వల్ల రేపొద్దున దేవుడు ఆయన దృష్టికి నువ్వు ఎలా కనబడుతున్నావు? అసహ్యమైన వాడుగా కనబడే ప్రమాదం ఉంటుంది.
అసహ్యంతో పాటు దేవుడు నీతో నిత్యముగా ఉండాలనుకుంటాడు. దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండాలనుకున్న దేవుడు నీకేమైపోతున్నాడు? ఆయన దూరం అయిపోతున్నాడు. నీ మధ్యలో దేవుడు నివసించట్లేదు. నీతో ఉండే ఆయన ఇష్టపడట్లేదు. ఎందుకంటే అసహ్యం కలిగిన చోట్లో ఎవరు ఎక్కువసేపు ఉండడు. ఉంటారమ్మా మీరుంటారా? అసహ్యమైన ప్రదేశాల్లో ఏ వ్యక్తి ఎక్కువసేపు అక్కడ? మరి ఒక మనిషి స్వభావం నీకే అలాగ అనిపిస్తే ఒక మనిషి స్వభావం నీకే అనిపిస్తే మరి దేవుడు పరిశుద్ధుడు కదా. మరి దేవుడు నీలో కూడా అసహ్యమైన ఏదైనా ఉన్నప్పుడు మరి ఆయన ఉంటాడు మీలోని. మనం ఏమనుకుంటామంటే దేవుడు కరుణామయుడు కదా అని అనుకుంటారు. ఏంటరా, ప్రేమ చూపులో కరుణామయుడే కాదనట్లేదు. కానీ దేవుడికి అసహ్యమని ఏదైనా ఉన్నప్పుడు ఆయన నీ మధ్యన ఉన్నందుకు ఏమాత్రమైనా ఇష్టపడనని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ అసహ్యమని ఏదని మీ పాలెములో ఉంటే అది మీలో ఉండకూడదు. ఒకవేళ ఉంటే యెహోవా మీతో ఉండడు. నువ్వు అనుకోవచ్చు దేవుడు నాతో ఉంటాడని, కానీ దేవుడు ఉండడు. దీనిలరా, దేవుడే మనతో లేకపోతే మన జీవితం ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే దేవుడు నీతో ఉండకుండా చేసేది ఏంటంటే, దేవుడికి అసహ్యమనేది ఏవో కొన్ని స్వభావాల వల్ల ఆయన అసహించుకునే పరిస్థితులుగా ఉంటున్నాడు. ఆయన నీతో ఉండకుండా అయిపోతుంది ప్రేమల్లారా. అందుకే చూడండి, బొక్కావాడు తైలానం చేశాడు. చచ్చిన ఈగ అందులో పడవల్లే ఎంత తైలాన్ని చేశాడో అదంత దుర్వాసన పుట్టింది ప్రేమలరా. అలాగే మనిషి జీవితంలో ఒక అసహ్యమైన లక్షణం, అసహ్యమైన స్వభావాలు, దేవునికి ఇష్టం కానిది ఒకటి అసహ్యమని నీలో ఉంటే నీ భక్తి జీవితం అంతా కూడా అది ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. దేవుడితున్న సంబంధాన్ని వేరు చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈరోజు ఆ రోజు పాలెములో అసహ్యం అనేది ఏది ఉందో అది లేకుండా ఆయన ఎలా చెప్పాడో, ఈరోజు నీలో, నీ గుడారంలో, మీ అంతరంగంలో, మీ కుటుంబంలో ఏదైనా అసహ్యమైన ఏది ఉన్నా వాటి వెంటనే ఈరోజు ఈ వాక్యం ద్వారాగా నువ్వు తీసేయకపోతే, ఏ దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడో, ఏ దేవుడు శత్రువు దగ్గర విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడో ఆ దేవుడే లేకుండా నీ పరిస్థితులు మారిపోతాయని వాస్తవాన్ని మీరు గుర్తించండి. అంతేనే లేదా? ఎందుకండి రోజు మనిషి శరీరాన్ని ఎందుకు తన శుభ్రం చేసుకుంటుంటే ఎదుటి వారికి అసహ్యంగా ఉండకూడదు. మరి ఒక ఎదుటివారి నిలబడిన అసహ్యంగా ఉండకూడదని మన దేహాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాంటిది రేపు క్రీస్తు న్యాయపీఠము దగ్గర రేపు నిత్యత్తులో నువ్వు నిలబడాలంటే నీలో అసహ్యమైనది, దేవుడికి అసహ్యమైనది నీలో ఉంటే రేపు నిత్యత్తులో, రేపు దేవుడు న్యాయపీఠం దగ్గర నువ్వు ఎలా నిలవగలవు? నువ్వు ఎలాగ ఉండగలవు? ఆలోచించండి. దీనిలోరా జీవితంలో ఒక మనిషిని ఎప్పుడు మనం అసహించుకుంటాము? ఆ వ్యక్తి ఎంత చెడ్డగా లేకపోతే ఆ వ్యక్తి ఎంత మూర్ఖత్వంగా లేకపోతే అసహ్యం అనిపిస్తుంది. అలాగే మన జీవితంలో ప్రేమలరా, మన జీవితంలో కొన్ని చెడుతనం బట్టి, కొన్ని మూర్ఖత్వమైన పనుల వల్ల దేవుడు ఎంత మనుషుల్ని ప్రేమించాడో అదే దేవుడు కొన్ని సందర్భంలో మనుషుల్ని ఏం చేసుకున్నాను అనుకున్నాడు? అసహ్యం అనుకుంటాడు. ఎందుకంటే అసహ్యం అనేది ఉండటం వల్ల. ఎందుకు ఏంటి అసహ్యం అనేది చాలా ఉన్నాయి. ఒక 4 విషయాలు చెప్తాను ఈ పూటనండి. మొదటి చూడండి, అసహ్యం అనేది ఏంటో దేవుని పట్ల చూడండి. కీర్తన గ్రంథం 5వ కీర్తన 6వ వచనం 7వ వచనం. 5వ కీర్తన 6వ వచనం 7వ వచనం. అబద్ధం ఆడువారు నువ్వు నశింపు చేయదు, కపటము చూపు నరహత్య జరిగించువారు. యెహోవాకి ఏంటంట? ఎవరు అసహ్యము? కపటముగా మాట్లాడేవారు. అమ్మా వినండి, ఎవరు కపటముగా మాట్లాడేవారు.
వారు ఎవరికి? దేవునికి ఎలాగుంటున్నారంట? అసహ్యంగా ఉంటున్నారు. మనం ఏమనుకుంటాం? కపటంగా మాట్లాడడం చాలా తెలివైనోడు వీడు అనండి. అమ్మ చెప్పండి రా. కానీ కపటంగా మాట్లాడడం వల్ల ఎవరికి అసహ్యము? మరి దేవుడికి అసహ్యంగా ఉంటే ఎంత ప్రమాదం. అంటే ఇప్పుడు కపటంగా మాట్లాడటం వల్ల దేవుడి దృష్టికి నువ్వు అసహ్యం అయిపోతున్నావంటే అప్పుడు దేవుడు నీతో అయినా చెప్పాలి ఉండడు. ఈరోజు ప్రేమలరా, నువ్వు కపటంగా మాట్లాడటం వల్ల మనుషుల దృష్టిలో నువ్వు తెలివైన వాడుగా కనబడవచ్చు. అంతేనా? అంతేనా? కపటంగా మాట్లాడడం వల్ల మనుషుల దృష్టిలో నువ్వు తెలివైన వాడుగా కనబడవచ్చు. కానీ కపటంగా మాట్లాడడం వల్ల జీవగల దేవుడు, ఆ దేవుని దృష్టికి నువ్వు ఒక అసహ్యమైన వ్యక్తిగా మారిపోతున్నావు. దేవుని బిడ్డలారా, జీవితంలో కుటుంబం దగ్గర నువ్వు కుటుంబ విషయంలో కానీ బయట వారి దగ్గర కానీ ఎప్పుడు ఎక్కడ ఏ వ్యక్తి దగ్గర కూడా నువ్వు కపటంగా నువ్వు మాట్లాడే ఆ స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టు. కపటంగా మాట్లాడే స్వభావాన్ని నువ్వు మార్చుకోకపోతే రేపు దేవుని దృష్టిలో ఒక అసహ్యమైన వ్యక్తిగా నువ్వు కనబడితే నీ జీవితం ఎలా ఉంటుందో సార్ ఆలోచించు. నా పాయింట్ అర్థమైందా? అందుకే కీర్తనాకారుడు ఇక్కడ ఏంటంటాడంటే, అయా కపటంగా మాట్లాడేవారు వారందరూ యెహోవాకి అసహ్యులు అంటున్నాడు. మరి యెహోవాకే అసహ్యులు అని అంటే రేపొద్దున నువ్వు ఎంత భక్తి చేసి ఎంత ప్రార్థన చేసి సంఘానికి వచ్చి వెళ్ళిపోయి లోపల మాత్రం కపటంగా ప్రవర్తిస్తే ఒకవేళ దేవుడు ఏదైనా మెచ్చుకుంటాడు అనుకోవడం అది నీ అమాయకతత్వం. అంతేనా? ఏంటమ్మా నీ అమాయకతత్వం? ఎందుకు నీ అమాయకతత్వము? లోపల నీవు తెలియకుండా నువ్వు సంఘములో సేవకుడి దగ్గర, భర్త దగ్గర, భార్య దగ్గర, ఇలాగా కుటుంబం దగ్గర ఒక కపటంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు కపటంగా ప్రవర్తించి నీ జీవితంలో నువ్వు అలా ఉంటున్నావు. కాబట్టి వాటి వల్ల నువ్వు దేవుడి దృష్టికి నువ్వు అసహ్యమైన వాడిగా మారిపోతున్నావంటే ఇది ఎంత విచారమైన పరిస్థితి అనండి. ఎంత బాధాకరమైన సంఘటన సార్ ఆలోచించండి ప్రేమలరా. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నా కపటముగా నేను ప్రవర్తించటం వల్ల నేను చాలా జ్ఞాని అనుకుంటున్నాను. నేను కపటంగా ప్రవర్తించటం వల్ల అయ్యో నేను ఎంత చమత్కారంగా అయ్యో కపటంగా మాట్లాడుతున్నా నేను అనుకుంటున్నాను. కానీ అది నీ దృష్టికి ఎలాగుంటుంది? అది చెప్పండి. అసహ్యంగా. నువ్వు బయటికి ఏమనుకున్నావు? అబ్బా నేను ఎప్పుడు 360 రోజులు మంచి కొత్త బట్టలు వేస్తాను అలాంటి, మంచి బట్టలు వేసుకొని మందిరానికి వస్తాను, చాలా విలువైన ఖరీదైన బట్టలు వేసుకుని వస్తున్నాను, బా నేను నలుగురు నన్ను చూడగానే చాలా గౌరవిస్తారని. భర్తకి భౌతికమైన దానికి మంచి బట్టలు వేసిన మాత్రాన నువ్వు సమాజానికి ఓ గొప్పగా కనబడచ్చు. కానీ కపటంగా ప్రవర్తించటం వల్ల దేవుని దృష్టికి నువ్వు అసహ్యమైన వాడిగా మారిపోతున్నావు. అంతేనే లేదా? లోకంలో నువ్వు విలువైన బట్టలు వేయకపోవచ్చు, విలువైన వస్త్రాలు నువ్వు కట్టకపోవచ్చు, కానీ కపటంగా నువ్వు ప్రవర్తించుకుంటా ఒక సాధారణమైన దీనదశలో ఉంటే నువ్వు దేవుని దృష్టికి ఎంతో ప్రీతికరంగా మార్చబడుతున్నావు తప్ప కపటంగా లేనివాడిగా, కపటంగా ఉండటం వల్ల నువ్వు అసహ్యమైన వాడి వ్యక్తం అయిపోతావు. విలువైన వస్త్రాలు ఉన్నా సరే అనండి. అంతేనే లేదా? అందుకే ఈరోజు మనం ఆలోచించాలి. ఈరోజు దావీదు అబ్షాలోము ఎంతో ప్రేమించాడు. కానీ అబ్షాలోమును ప్రేమిస్తున్నాడు. కానీ అంతరంగ దృష్టిలో దావీదుకి ఏ దృష్టి ఉంటుంది? నా కొడుకే నా దృష్టిలో నా ఎదుట ఎలాగున్నాడు? చాలా కపటంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ ఓ పక్క ప్రేమ ఉంది, ఓ పక్క తన కపటముగా ప్రవర్తించటం వల్ల దావీదుకి ఎలా కనబడుతున్నాడు? అసహ్యమైన వాడుగా అంతరాత్మలో ఉంటుంది. అలాగే ఈరోజు దేవుడు నేను దేశించాలనుకోడు, దేవుడు నేను అసహించుకోవాలనుకోడు. కానీ నువ్వు కపటముగా ప్రవర్తిస్తే అది ఆయన దృష్టికి ఎలాగుంటుంది? అది అసహ్యంగా కనబడుతుంది. ఆ అసహ్యం వల్ల నువ్వు దేవుని దృష్టికి అసహ్యమైన వాడిగా మార్చబడిపోతున్నావు. కాబట్టి ఈరోజు ఆ కపటమైన స్వభావాన్ని ఏం చేద్దాం? అమ్మా చెప్పండిరా, అది తీసేద్దాం. ఆ కపటాన్ని మీరు మానుకోవాలి.
లేదండి నీ కపటాన్ని నేను మానుకోను అని అంటే, ఆ కపటము ప్రవర్తించే స్వభావాన్ని ఎప్పటికైనా ఏ రోజుకైనా నీ జీవితంలో అది అసహ్యమైనది లక్షణం కాదు దేవుని దృష్టికి. రేపొద్దున ఆ అసహ్యమైన ఆ కపటమైన ప్రవర్తించింది రేపొద్దు నీ జీవితాన్ని నష్టం తీసుకొస్తుంది. దేవుడు నీతో లేకుండా అయిపోతావు, దేవుడు తోడు లేకుండా అయిపోతావు, దేవుడు నీ పక్షం ఉన్న దేవుడు వేరైపోయే ప్రమాదం కూడా. ఏంట్లనా మనుషులతో ఎడబాటు వస్తే పర్లేదు, అర్థమైందా అనండి. మనుషులతో ఎడబాటు వస్తే పెద్ద సమస్య ఏం కాదు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనతో లేకపోతే, దేవుడు ఎడబాటు వస్తేనే మన జీవితాలు చాలా పతనం అయిపోతాయి, మన జీవితాలు నష్టపోతాం మనం. అందుకే ఈరోజు మన జీవితంలో ఈరోజు నాలో ఎక్కడైనా నేను కపటంగా ప్రవర్తిస్తున్నానా, కపటముగా ప్రవర్తించే స్వభావాన్ని నాలో ఉంచుకుంటున్నానా, అది ఈరోజు ఈ వాక్యం ద్వారాగా నేను విడిచిపెడతాను అనుకోవాలి. ఈ లైవ్లో వాక్యం అన్న దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దృష్టికి నువ్వు అసహ్యమైనగా మారిపోవడం కారణం ఏంటంటే, నీలో ఉన్న ఆ కపటమే అది దేవుని దృష్టికి అసహ్యంగా మారిపోతుందని భక్తుడు అంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. రావాలి. ఎందుకంటే యేసుప్రభువు నమ్ముకోవడం అనేది, ఆయన రక్తంలో కడగబడడం అనేది నీ జీవితానికి ఎంత ప్రయోజకరమైనదో, ఆయన దృష్టికి అసహ్యమని లేకుండా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యమైనది. మనం ఇటు చూడండి, భూమి మీద మనం పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చేయకపోయినా పెద్ద బాధ ఏం కాదు. కానీ దేవుని దృష్టికి అసహ్యమైన వాడిగా ఉంటేనే మన జీవితంలో చాలా బాధాకరమైనది, ఎంతో నష్టకరమైనది. అందుకు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బైబిల్లో కొంతమంది భక్తులు దేవుని దృష్టికి చాలా అసహ్యంగా ప్రవర్తించారు. అనండి ఏంటమ్మా, చాలా అసహ్యంగా ప్రవర్తించారు. దేవుని దృష్టికి అసహ్యమైన ప్రవర్తించడం వల్ల వాళ్ళు బ్రతుకులు ఏమైపోయి తెలుసా? ఏలీ కుమారులు అనని చెప్పండిరా, ఏమైపోయారు? అర్ధాంతరంగా ఏమైపోయారు? వాళ్ళు చనిపోయేది. అసలు ఏలీ కుమారులు యాజక ధర్మాన్ని జరిగించి వీళ్ళు ఎందుకు వారు అర్ధాంతరంగా చనిపోయారంటే, దేవుని దృష్టికి ఏలీ కుమారులు ఎలా బ్రతికారు? అసహ్యంగా వారు బ్రతికారు. వారి అసహ్యమే ఆయుష్ వారికి ఏమైపోతుంది? తగ్గిపోయింది. అనండి, వారి ఆయుష్ వారికి తగ్గిపోయింది. కారణం ఏంటంటే, దేవుడు వారిని శిక్షించడానికి కారణం ఏంటంటే, అసహ్యమైన స్వభావం ఉండటం వల్లే వారిని ఏం చేశాడు? మరి మన జీవితం చెప్పండి, మనం వాళ్ళకంటే ఏమి పెద్ద గొప్పవాళ్ళం కాదనే సంగతి సందేహం ఏమీ లేదు. అర్థమైందమ్మా? మనం మర్చిపోకూడదు ఆ విషయం. అందుకే జాగ్రత్త మనం ఉండాలి. అలాగే ఆదాముకు అవ్వకు కలిగిన కయ్యోను ఏం చేశాడు? కయ్యోను కపటముగా ప్రవర్తించాడు. కానీ దేవుడి దృష్టికి అసహ్యమైన వాడుగా దేశదిమ్మరైపోయాడు. అనండి, దేవుని చేత శాపాన్ని పొందేవాడుగా చెప్పాలి మారిపోయాడు. సౌలుని దేవుడు ఎంతో ప్రేమించాడు. సౌలు ఎప్పుడు కపటంగా ప్రవర్తించాడో కుటుంబం అంతా కూడా ఏమైపోయారు? శాపం పొందారు. అనండి, అందుకే దేవునికి అసహ్యమైంది ఏంటంటే, మొట్టగాని విషయం చెప్పేది ఏంటంటే, కపటముగా మీరు చెప్పండి. ఎవరి పట్లైనా సరే, శత్రువు దగ్గర అయినా సరే మనం కపటంగా మనం ప్రవర్తించకూడదు. మనం కపటము పెట్టుకొని నువ్వు ఎన్ని చేసినా దేవుని పట్ల అది ఏది విలువైనది ఏమీ కాదు. నీ భక్తి, నీ ప్రార్థన కానీ నువ్వు దేవునికి ఇచ్చే ఏదైనా సరే అది విలువైనది కాదు. కపటమైన స్వభావాన్ని అది నీలో నుంచి అది వేరైనప్పుడు నువ్వు ఏది చేసినా అది దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అనండి, ఏది చేసినా దాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే కపటమైన స్వభావం అనేది అది ఖచ్చితంగా అది నీవు దేవుని దృష్టికి అసహ్యంగా అది కనబడే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి అందుకే ఈరోజు ఈ కపటాన్ని మనలో నుంచి ఖచ్చితంగా మనం తీసేయాలి. అది తీసేస్తే మనం ఖచ్చితంగా దేవుని దృష్టిలో అసహ్యమైన లేకుండా వ్యక్తులుగా మనం ఉండే అవకాశము ఉంది. రెండవది ఏంటి దేవుడికి అసహ్యమైనది? సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం.
సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట చెడుతనం అసహించుకున్నట్టే. ఏంటంట అసహ్యమైంది ఏంటి? రెండోది ఏంటంటే చెడుతనం ఉంటే అదేంటి? అసహ్యం. అంటే చెడుతనం ఎవరిలో ఉంటుందో వారు దేవుని దృష్టికి ఏమైపోతారు? అసహ్యమైన వ్యక్తులుగా మారిపోతారు. అందుకే చెడుతనం అనేది ఏం చేయాలంటే అది లేకుండా మనం చూసుకోవాలి. అందుకే చెడుతనం అనేది అది లేకుండా మనం కలిగి ఉండాలి. 11వ కీర్తన 5వ వచనంలో ఆ మాట కూడా ఉంది. భక్తుడు అంటాడు ఆ మాట 11వ కీర్తన 5వ వచనంలో కూడా. ఈ చెడుతనం అనేది అంటే చెడుతనం అనేది ఒక స్వభావం. ఆ చెడుతనం స్వభావం ఉన్నట్టు వల్ల దేవుని దృష్టికి ఒక అసహ్యమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహ్యించుకున్నట్టే. అంటే రెండోది అసహ్యమైనది ఏంటి? చెడుతనం. కొంతమంది చెడు ఏమనుకుంటున్నారంటే చెడు ఉన్నట్టు వల్ల మొదట్లో బాగానే ఉంటుంది. అమ్మా చెప్పండిరా, ఇది చెడుతనం ఉన్నట్టు మొదట్లో చాలా బాగుంటుంది. తేను నోటి కింద ఎట్టుకుంటే ఎంత మధురముగా ఉంటుందో అలాగ ఉంటుంది. కానీ ప్రేమలారా, మన జీవితంలో ఆ చెడుతనం ఉన్నట్టు వల్ల అది దేవుని దృష్టికి ఒక అసహ్యమైన వ్యక్తులుగా మారిపోతున్నారు. చెడుతనం అనేది ఒక మనిషిని బస్సులుగా నడిపిస్తుంది. చెడుతనం ఎప్పుడు దేవుడు దాన్ని ఆయన అసహించుకుంటాడు. చెడుతనం ఉండే స్వభావం ఉన్నవారిని దేవుడు దేశించే ప్రమాదం ఉంది. అందుకే ఈ చెడుతనం అనేది ఒకవేళ మీలో ఉందేమో ఆలోచించండి. చెడుతనం ఉంచుకోవడం, దాన్ని కప్పుకోవడం అదేమో నీకు మంచిది అనుకుంటున్నారు. అది చెడుతనం ఉన్నట్టు వల్ల అదేమో నీ జీవితంలో లాభం అని అనుకుంటున్నారు. కానీ ప్రేమలరా, చెడుతనము దేవుని దృష్టికి అది ఎంతో అసహ్యం. కాబట్టి ఆనాడు బైబిల్లో చాలామంది జీవితాల్లో వాడి చెడుతనాన్ని వారు ఉంచుకున్నారు. ఆ చెడుతనం ఉంచుకున్నట్టు వల్ల వారి జీవితాలు ఏమైపోయాయంటే దేవుడే వారిని శపించాడు. చెడుతనం ఉన్నట్టు వల్ల దేవుని శాపానికి వారు గురైపోయారు వాళ్ళు. అందుకే ఈరోజు మనలో చెడుతనం అనేది ఏది లేకుండా చూసుకోవాలి. అమ్మా చెప్పండిరా, చెడుతనాన్ని ఏం చేయాలి? లేకుండా చూసుకోవాలి. అందుకే ఆనాడు దేవుడంట నరులను చూసినప్పుడు వారి హృదయ యొక్క ఆలోచన అంతటి కూడా ఎలాగుందంట? చెడిపోయింది అన్నాడు. అంటే చెడిపోయినట్టు ఉండటం వల్ల ఒకటి దేవుడు అసహించుకోవడం ఒకటే కాదు, కానీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రజల్ని ఎందుకు ఆయన చూసి దుఃఖపడ్డాడంట దేవుడు. అంటే దేవుడు బాధపడే సందర్భం కలిగింది ఆదికాండం 6:5. అందుకే ఈ చెడుతనాన్ని అనేది ఆ రోజు దేవుణ్ణి దృష్టికి బాధ కలిగించినట్టుగా సామెతలు 8వ అధ్యాయంలో మనం 13 చదివిన ప్రకారంగా చెడుతనం అనేది ఎంతో అసహ్యమైనది. ఈ చెడుతనాన్ని అనేది అది దేవుని దృష్టికి ఒక అసహ్యంగా కనబడినప్పుడు వాటిని మనలో నుంచి అది విడిచిపెట్టడం చాలా మంచిది. ఇప్పుడు చూడండి, ఇల్లంతా అసహ్యంగా ఉందనుకోండి, ఆ ఇల్లు ఎక్కడ పడితే అక్కడ అసహ్యమైన వస్తువులు ఉన్నాయనుకో, అది చూసి మనకు అసహ్యం అనిపించదా? అంటే ఆ చెడు దుర్వాసన ఇంటికి ఉండటం వల్ల ఆ ఇంట్లోకి మనం ఉండడం కానీ ఎవరైనా రావడం దాన్ని అసహించుకుంటారు. ఒక మనిషిగా వాళ్ళకి అలాగనిపిస్తే చెడు లక్షణాలు కానీ చెడు క్రియలు కానీ మనిషి అది ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఒక అసహ్యమైన పరిస్థితులుగా అది మారిపోతుంది. అది అసహ్యం అనిపిస్తుంది. అది
అందుకే మనం గుర్తించవలసింది ఏంటంటే, నాలో ఆ చెడుతనం అనేది లేకుండా అది ఖచ్చితంగా మనం జాగ్రత్త చూసుకోవాలి. అందుకే ఈ రెండోది ఏంటంటే, అసహ్యమైనది ఏంటంటే, రెండోది ఏంటంటే చెడుతనము. ఎలాంటిది? అసహ్యం. అంటే దేవుడు కూడా దాన్ని ఏం చేసుకుంటాడు? అసహ్యించుకుంటాడు. ఇంకా మూడోది అనండి. మూడోది ఏంటి అసహించుకునేది దేవుడు అనంటే? సామెతల గ్రంథం 24 అధ్యాయం 17, 18. సామెతల గ్రంథం 24 అధ్యాయం 17, 18. నీ శత్రువు పడినప్పుడు నువ్వు సంతోషించకు, తొట్టిల్లిపోయినప్పుడు ఏం చేయకూడదు? ఎవడైనా ఏం చేయాలి? ఎవరైనా పడిపోయాడు అనుకో, బలహీనం అయిపోయాడు, వాడిని చూసి మనం ఏం చేస్తాం? నవ్వుతాం లేదా? అలాంటి మనసు కలిగి ఉన్న వాడిని చూసి దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా అది చూసి మనం ఏమనుకుంటున్నాం? మనం ఆనందపడిపోతాం ఎవడైనా పడిపోతే. అమ్మా ఏట్రా? ఎవడైనా బలహీనం అయిపోయాడు అనుకోండి, ఎవడైనా పడిపోతే వాడిని చూసి నవ్వకూడదు. అలా ఇటు భలే జరిగింది రెడికి అదండి, తెక్క కుదిరింది రెడికి, నన్ను నన్ను అంటే ఎలాగో ఉంటుందా అని ఇలాంటి మాటలు మనం ఏం చేస్తాం? అంటాం లేదా? కానీ అలాంటి స్వభావం కలిగి ఉంటేనంట యెహోవా చూచి అనండి ఏమంటాడంట? వాడు పడిపోతే అయ్యో అలా పడిపోయాడని బాధపడాలి మనం. అయ్యో అలాంటి కష్టం వాళ్ళకి రాకూడదు, అలాంటి బాధ ఎవరికి రాకూడదు, అయ్యో అనవసరంగా వచ్చిందని ఎదుటివాడు బలహీనమైపోతే, ఎదుటివాడు కష్టం కలిగి ఉంటే, ఎదుటివాడు వాళ్ళు బలహీనపరిచే దారి తప్పిపోతే మనం ఆలోచించవలసి ఏంటంటే దాన్ని చూసి మనం ఆనందపడకూడదు, కానీ అయ్యో వీళ్ళకి ఎందుకు ఇలాగ అయ్యిందని మనం బాధపడాలి. మన శరీరానికి గాయపరచబడితే మనం ఎంత బాధపడతామో సాటి మనిషి అనని చెప్పండి రా, సాటి మనిషికి ఏదైనా జరిగినప్పుడు, సాటి మనిషికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, సాటి మనిషి ఏదైనా బలహీనపరచబడినప్పుడు, వారికి ఏదైనా జరిగినప్పుడు మనం బాధపడాలి తప్ప మన మనస్సులో అది వారికి జరిగిందిలే అని వారిని జరిగిన బట్టి మనం ఏం చేయకూడదంట? సంతోషిస్తేనంట యెహోవా చూచి అసహించుకుంటాను. ఎక్కువ ఇలాంటి స్వభావం మనసులో పనిచేస్తుంది. అమ్మా చెప్పండిరా, అది ఎక్కువ పనిచేస్తుంది. కానీ ఒక రకంగా వారు ఆనందపడుతున్నారు, కానీ ఒక రకంగా దేవుని దృష్టిలో అది ఎలా కనబడుతుందని సంగతి తెలియట్లేదు. వీళ్ళకి అసహ్యమైన సంగతి వారు గ్రహించలేకపోతున్నారు, వారు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ప్రేమనులారా, మన జీవితంలో ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూసారా, సమరయుడు యేసుప్రభు ఉపమానంలోని ఒకడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎరిక నుంచి వస్తుంటే దొంగలతో చిక్కపడ్డాడు అనని. ఆ దొంగలతో పట్టబడినప్పుడు ఆ వ్యక్తి ఎవరు వచ్చారు? లేవీడు వచ్చాడు, తర్వాత యెరూషలేము నుంచి. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ సమరయుడు ఏమయ్యాడు? అయ్యో ఇతడు దొంగల చేత చిక్కబడ్డాడు, అయ్యో ఈ వ్యక్తి గాయాలతో ఉన్నాడని ఏం చేశాడు? గాయాలు కట్టాడు తప్ప అని ఆ వ్యక్తి అలా ఉన్నాడని వీళ్ళిద్దరిలాగా వెళ్ళిపోలేదు. అంటే సాటి మనిషి అలా జరిగినప్పుడు తన మనస్సులో బాధపడ్డాడు అనని. ఆ వ్యక్తి ఏమీ పెద్ద భక్తిపరుడని కాదు, ఒక సాధారణమైన కన్నుడు వ్యక్తి అలా చేయడం గొప్ప విషయం సాటి మనిషికి జరిగినప్పుడు. దీనిలరా ఇక్కడ కూడా మనం గమనించవలసింది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు, ఎవరికైనా సంఘంలో సహోదరులు కానీ ఎవరైనా బయట జరిగినప్పుడు, అయ్యో అలాంటిది వారికి రాకూడదు, అలాంటి కష్టం రాకూడదు, అయ్యో వారికి ఎందుకు ఎంత కష్టం వచ్చిందని మనం ఖచ్చితంగా ఆ బాధపడాలి, ఆ మనసు మనకు కలగాలి. అంతేగాని వారికి జరిగింది అలా జరగాలి, అలాగ అవ్వాలి అని ఇలాంటి మనసు స్వభావాలు ఉండటం వల్ల
ఖచ్చితంగా దేవుని దృష్టికి నువ్వు ఒక అసహ్యమైన వ్యక్తిగా మారిపోతున్నావని ఏ మాత్రం నువ్వు గుర్తించాలి. నేను గుర్తించనంటే మనం ఏం చేయలేము. అర్థమైందా? ఖచ్చితంగా మర్చిపోకండి ఈ విషయం. దీనిలరా మీరు గమనించండి. ఒక ఖరీదైన మాట చెప్తాను. ఒకరోజు దావీదుని భయంకరంగా సౌలు తనుగుతున్నాడు అనండి. అమ్మా చెప్పండి. సౌలు దావీదుని ఏం చేస్తున్నాడు? భయంకరంగా తరుగుతున్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగింది చెప్పంటారా? మొత్తానికి సౌలు చనిపోయాడు అనండి. శత్రువు చేత నుంచి ఏమైపోయాడు చెప్పండి? చనిపోయాడా లేదా? చనిపోతే ఈ వార్త ఎవరికి తెలిసింది? దావీదు ఏం చేశాడు చెప్పండి, తెలుసా మీకు? ఏం చేశాడు చెప్పగలరా? అతని కోసం అంట కన్నీరు విడిచాడంట అనండి. అతని కోసం అన్నపానములు. ఈ మాట ఎక్కడుంది? 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకోండి. సౌలు చనిపోయిన సంగతి దావీదుకి ఆ వార్త తెలవగానే వెంటనే ఇచ్చేసాడంట. చెప్పాలా అనండి? అసలు అతను ఏమనుకోవాలి దావీదు? ఆ రోజు నన్ను చాలా చంపడానికి దేవుడే ఈ శిక్ష. అమ్మా చెప్పండి, అలా చెప్పండి అమ్మా. ఏమనుకోలే? ఈ 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చదివితే ఆ సందర్భం కనబడుతుంది. దావీదు సౌలు చనిపోయిన సంగతి తెలుస్తుంటే ఈ బాధపడ్డాడు అన్న. కరెక్టా కదా? అన్నపానములు ఏం చేశాడంట? అమ్మా ఏం చేశాడా? మానేశాడు. ఇంకోలైతే ఏం చేస్తారు? ఆ రోజు నన్ను ఏం చేశాడు అంటే దేవుడే అతన్ని ఏం చేశాడు? ఆ శత్రువుకు అప్పగించాడని అని అనుకోవాలి. ఏ వ్యక్తి తను బాధ పెట్టాడో, ఏ వ్యక్తి తన్ని చంపడానికి ప్రయత్నం చేశాడో అతను చనిపోతే ఇతడు ఏం చేశాడు అంటే తన మనసులో కూడా ఇలా జరగాలని అని ఆలోచన దావీదుకి ఉందా లేదా? అమ్మా చెప్పండ్రా. అందుకే మన జీవితంలో సామెతలో ఆ మాట ఎందుకంటే, సాటి మనిషి పడిపోతే అనని బలహీనపరచబడితే అతను చూసి నీ మనస్సులో ఏం చేయకూడదంట? సంతోషించకూడదు. అలా సంతోషించటం వల్ల యెహోవా నిన్ను చూసి అన్న చెప్పండి అమ్మా ఏం చేస్తాడరా? అసహించుకుంటాడు. ఆయన అసహించుకుంటాడు. అసహించుకునే ప్రమాదం ఉంది. అందుకే మన జీవితంలో గమనించాలి. అలాగే ప్రేమలరా, ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను? నెంబర్ 1, ఒకటి దేవుడు అసహించుకుంది ఏంటి? మొదటిది దేవుడు అసహించుకుంది ఏంటి చెప్పండి? మొదటిది అసహించుకుంది ఏంటి చెప్పమంటారా? కపటముగా ప్రవర్తించటం వల్ల యెహోవా అసహించు. రెండవది ఏంటి? చెడుతనం ఉండటం వల్ల దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అసహించుకుంటాడు. మూడోది అసహించుకుంది ఏంటి? సాటి మనిషి ఎవరైనా బలహీన పడిపోతే, వారి దారి తప్పిపోతే వారిని చూసి మన మనసులో కూడా ఆనందించకూడదు. మనం బాధపడాలి. అయ్యో ఎందుకు ఇలాగ అయ్యింది బాధ, అయ్యో అలా జరగకూడదని మనం అనుకోవాలి తప్ప అది చూసి ఒకవేళ దేవుడు అసహించుకుంటాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఇలా జరగాలి అని ఒకవేళ అనుకుంటే మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అసహించుకు. ఎన్ని వచ్చాయి? 3 విషయాలు వచ్చాయి. 4వది దేవుడు ఏ విషయంలో అసహించుకుంటాడు చూడండి. 11వ కీర్తన 5వ వచనం. 11వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం మళ్ళా. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారము. ఎవరు బలాత్కారం అంటే అర్థం ఏంటి? బలాత్కారం వాళ్ళు దేవుడు అంటే వాళ్ళు బలాత్కారంగా అంటే అర్థం ఏంటి? అక్రమంగా వెళ్తారు అనండి. అమ్మా చెప్పండ్రా. బలాత్కారమే మనుషులు అనండి. బలాత్కారం అంటే అర్థం ఏంటి? అక్రమంగా వెళ్తారు, అక్రమంగా జీవిస్తారు. అంటే నీతిగా వాళ్ళు చెప్పండి. కాబట్టి బలాత్కారం కలిగిన వారందరూ యెహోవాకి అసహ్యులు.
ఈరోజు ప్రేమలరా, మన జీవితంలో ఒకవేళ ఏమైనా అక్రమంగా బ్రతుకుతున్నామేమో, ఒకవేళ మనం ఏమైనా బలాత్కారంగా, కఠినగా, ఒక మూర్ఖత్వంగా మనం ఏమైనా బ్రతుకుతున్నామేమో, అలాంటి బలాత్కారమైన స్వభావాలు, బలాత్కారమైన మనస్తత్వం, బలాత్కారమైన ఆలోచనలు ఏవైనా అది మనలో ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అమ్మా చెప్పండ్రా, అసహించుకుంటాడు. ఈ బలాత్కారమైన స్వభావం ఒక మనిషిని తన జీవితంలో ఆ వ్యక్తిని కఠిన హృదయాలతో అయిపోవడం కాకుండా దేవుని దృష్టికి ఒక అసహ్యమైన వ్యక్తిగా మారిపోతున్నాడనే సంగతి ఆ వ్యక్తి ఏమాత్రము చెప్పండి గుర్తించట్లేదు. అందుకే బలాత్కార స్వభావం అది మంచిది కాదు. ఆ బలాత్కారం ఉంటే మనుషులకు గర్వాన్ని పుట్టిస్తుంది. అనండి అమ్మా చెప్పండ్రా, ఏం పుట్టిస్తుంది? గర్వాన్ని పుట్టిస్తుంది. గర్వం అనేది అన్ని సందర్భంలో ఉండటం వల్ల అది దేవుని దృష్టి ఒక అసహ్యమైన తీరైపోతుంది. ఎప్పుడు మనము న్యాయబద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. న్యాయబద్ధమైన జీవితంలో మనం నేర్చుకోవాలి. న్యాయబద్ధమైన బ్రతుకు కలిగి మనం నడుచుకోవడం నేర్చుకోవాలి తప్ప బలాత్కారమైన జీవితంలో నడిచే తత్వం అనేది మనలో లేకుండా మనం చూసుకోవాలి. బలాత్కార స్వభావాన్ని మనలో లేకుండా కలిగి ఉండడం నేర్చుకోవాలి. అందుకే బలాత్కారం కలిగిన వారు యెహోవాకి అసహ్యులు. ఆ రోజు సౌలు దావీదు మీద బలాత్కారంగా తన మీద ప్రయోగం చేస్తున్నాడు, అంతేనా? అలాగే అబ్షాలోము తన తండ్రి మీదకి బలాత్కారంగా వెళ్ళటం వల్ల అర్ధాంతరంగా అంటే అది ఈరోజు బలాత్కారం ఉండటం వల్ల ఈరోజు అది నీకు గొప్ప లక్షణం అనుకోవచ్చు. అది కానీ అది దేవుని దృష్టికి ఒక అసహ్యమైన తీరైపోతుందని మనిషి దాన్ని గ్రహించలేకపోతున్నాడు ప్రేమలారా. అందుకే ఇది మనిషిలో ఇది పని చేస్తుంది, అది ఖచ్చితంగా. కానీ మనిషి అది కలిగి ఉండట్లేదు. అందుకే ఈ బలాత్కారంగా ఉండువారి వ్యక్తులు దేవుని దృష్టికి అసహ్యమైన వ్యక్తిగా మారిపోతున్నారు. ఆనాడు ప్రేమలారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది ఎందుకు వారు అరణ్యంలో లయమైపోయారంటే అందులో కొంతమంది ఎలా బ్రతికారు? బలాత్కారంగా బ్రతుకుతున్నారు, బలాత్కారంగా జీవిస్తున్నారు, బలాత్కారంగా వారు బ్రతుకుతున్నారు. కాబట్టి వారు అరణ్యంలో ఏమైపోయారు? వారు మరణించారు. దేవుడు వారిని భూమి మీద లేకుండా చెప్పాలి చేసేసాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు అలాంటి పరిస్థితులు మనకు లేకుండా ఉండాలంటే మనం బలాత్కారమైన మనస్సు కానీ బలాత్కార స్వభావాలు కానీ అవన్నీ ఏం చేయాలి? బలాత్కారం ఉన్నోళ్ళు పాపాన్ని చేయనందుకు కూడా ఇష్టపడతారు. అనండి, బలాత్కారం కలిగిన వ్యక్తులు పాపానికి మూర్ఖత్వంగా వెళ్ళిపోతారు. కానీ అది అసహ్యమైన, దేవుడి దృష్టికి అసహ్యం తెలీదు. బలాత్కారం కలిగిన వ్యక్తులు ఎప్పుడు దేనికి లోబడరు, లోబడే స్వభావం కలిగి ఉండరు. వాళ్ళు బలాత్కారం కలిగిన వ్యక్తులు, బలాత్కారం మనుషులు, వాళ్ళు దీన మనసు ఉండదు. బలాత్కారమైన మనుషులు ఎప్పుడు సాటి మనిషి పట్ల ఒక ప్రేమ కలిగి అనురాగం కలిగి చెప్పాలి ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఒక మూర్ఖత్వంగానే ప్రయాణం చేస్తారు. ఏంటరా ఈరోజు ఈ నాలుగోది బలాత్కారం ఉండి వారి జీవితంలో ఈ స్వభావం నుంచి మనం బయటకు రావాలి. ఈ బలాత్కారమైన తీరులో నుంచి మనం బయటకు వస్తే తప్ప మనం దేవుడు అసహించుకునే దాంట్లో మనం బయటికి లేనివారుగా ఉన్నాం. కాబట్టి ఎన్ని విషయాలు చెప్పాను? ఇటు చూడండి, మొదటిది ఏంటి? దేవుడు అసహించుకునేది చెప్పండి గట్టిగా అందరూ. కపటముగా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని చూసి అసహించుకుంటాడు. రెండోది ఎవరిని అసహించుకుంటాడు? చెడుతనం అనేది ఎవరిలో ఉంటుందో అసహించుకుంటాడు. మూడోది ఏంటి అసహించుకునేది? పడిపోయిన వారు, బలహీనం పడిపోయిన వారిని చూసి మన మనసులో ఏం చేయకూడదు?
నవ్వకూడదు, ఆనందపడకూడదు. అలాగాని ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన చూసి చెప్పాలి అసహించుకుంటారు. నాలుగోది ఏంటి? బలాత్కారం కలిగిన మనస్సులు ఉన్నోళ్ళు, బలాత్కారం కలిగిన ఉండే వారిని చూసి చెప్పాలి యెహోవా చెప్పండి అసహించుకుంటాడు. మరి దేవుడు అసహించుకోవాలనుకుంటున్నావా? చెప్పండి, చెప్పాలి. అసహించుకోవాలనుకుంటున్నావా? అసహించుకోవాలనుకుంటే ఈ 4 లక్షలను ఉంచుకో. అమ్మా ఏట్రా, ఈ 4 లక్షణాలు ఉంచుకుంటే అది నీ దేవుడు నిన్ను అసహించుకోండి. లోకానికి నువ్వు టిక్టాప్గా అందరూ నన్ను మెచ్చుకున్నారు, అందరూ నన్ను చూసి మంచివాళ్ళగా అనుకున్నారు అన్ని మనుషుల దృష్టిలో అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టికి నువ్వు అసహ్యమైన వాడిగా మారిపోతున్నావు. దేవుని దృష్టికి అసహ్యమైన వాడిగా మారిపోతున్నావు. అది ఖచ్చితంగా నువ్వు గుర్తించాలి. 5వది మనం చదువుకుందాం. లేవియా కాండం చూడండి. లేవియా కాండం 20వ అధ్యాయం 23వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయం 23. మీ ఎదుట నుండి ఎల్లగొట్టిచున్నాను జనములు ఏటంట అమ్మా ఆచారాలు బట్టి ఏమి నడుచుకోకూడదంట? ఆచారములు నడుచుకోకూడదు. అటు క్రియలు అవన్నీ చేసిరి గనుక వారందరినీ ఏం పడుతున్నాడంట? నేను చదివిన ప్రతి చోటి ఈ మాట ఉందా లేదా? దేవుడు ఎవరిని అసహించుకుంటున్నాడు? 5వది మీరు చెప్పాలి. అమ్మా చెప్పండిరా, అమ్మా చెప్పండి. ఆచారాలు అనుసరించు వారందరినీ చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈరోజు ప్రభువు నమ్మలేని వారు, వారి ఆచారాలు వారు అనుసరించారంటే వారికి తెలీదు. అమ్మా చెప్పండిరా, అమ్మా చెప్పండిరా. వారిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అంతేనా? కానీ ఆచారాలను అనుసరించువారు ఈ లేవియా కాండము 20వ అధ్యాయం 23వ వచనం. అయితే వారు ఆచారాలు అనుసరిస్తే వారందరూ నాకు అసహ్యం వారు అయిపోతారని దేవుడే ఈ మాట. అమ్మా చెప్పండిరా, అమ్మా చెప్పండి. ఈరోజు చాలా మందుల్లో ఈ ఆచారాలు ఉంటున్నాయి, ఆచారాలు అనుసరిస్తున్నారు తప్ప క్రీస్తు మార్గంలో అనుసరించేవారుగా లేరు. నువ్వు ఆచారము అనుసరిస్తే అది నీకు ఒక లాభం అనుకుంటున్నావు. ఆచారాలను అనుసరిస్తే ఒకలా అది చాలా మంచి పద్ధతి నువ్వు అనుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, జీవితంలో యేసు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి ప్రతి రోజులు మనకు మంచి రోజులే. కాబట్టి దేవుణ్ణి మనం అనుసరించేవారం కాబట్టి ఇలాంటి ఆచారమైన లక్షణాలు, ఆచారమైన అనుసరించే స్వభావాలు ఇవేమీ మనలో ఏముండకూడదు. అమ్మా చెప్పండిరా. ఒక ఆయన పేరు చెప్పండి మీకు. వాక్యం తని బోధిస్తాడు. అమావాస్య రోజు అంట బయటికి రాడంట. ఆయన ఏది రాడంట? ఏంటి? బైబిల్ బోధిస్తాడు ఆయన. ఏంటి మరి ఆయన ఈ బైబిల్ ఏం చదివాడు? నాకు బుర్రకెక్కట్లేదు. ఇంకా బాబు ఇంకెందుకు ఇలాంటి వాడి దగ్గర మాట్లాడేందుకని వచ్చేస్తాం. మనకి ఎక్కువ ఇష్టం ఉన్నది కదా. నాకు చాలా బాధ అనిపించింది. అయ్యా ఈరోజు మీ రెండయ్య గారు మనం బయటికి వెళ్దామంటే లేదండి నేను ఆ రోజు రానండి బయటికి, రేపు వస్తాను అంటున్నాడు ఆయన. అంటే ఎంత మనసులోకి ఎలాంటి ఆచారాలు. నేను సుమారుగా 9 బళ్ళు కొన్నాను. 9 బళ్ళు ఎప్పుడు అమావాస్య రోజే కొంటాను నేను. ఇప్పుడున్న బండి కూడా అదే రోజు కొన్నాను. అంటే ఇలాంటి ఆచారాలు ఉండేవారు వాక్యాన్ని అనుసరించలేరు. దేనిలో ఆ ఆచారం అనుసరించే ప్రతి మనిషి కూడా వారి మందిరానికి వచ్చినా వారు ఏం చేసినా అది దేవుని దృష్టికే వారు ఎవరంట? ఇది నేను అనలేదు, చక్కగా ఎంత బాగా వాక్యం దేవుడు రాయించాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. అలాంటి వారును బట్టి నాకేం కలుగుతుంది? నేను అసహించుకుంటానన్నాడు. దేనిలరా అటు క్రియలు కలిగిన ఏ మనిషైనా చేసిన కనుక వారి యందు నేనేం పడుతున్నాను? అసహ్యం పడుతున్నాను.
మనమేమనుకుంటామంటే ఎవరికి తెలియదులే, మనం ఎన్ని పాటిస్తున్నావు, ఇన్ని ఆచారం, నువ్వు ఎవరికి తెలియకపోయినా పైనోడికి తెలుసు కదా నువ్వేం పాటిస్తున్నావని. అంతేనా? నువ్వు క్రీస్తుని అనుసరిస్తున్నావా? వాక్యాన్ని అనుసరించి కలిగి ఉంటున్నావా? సంఘ పద్ధతులు అనుసరించి కలిగిన వాడుగా ఉంటున్నావా? లేదు లోకంలో వారు చెప్పింది వీరు చెప్పింది వీటిని అనుసరిస్తున్నావా లేదనేది అది పైనున్న దేవుడి తెలుసు. దీని ద్వారా లోకంలో ఉన్న దేనిని మనం అనుసరించినా, ఏది అనుసరించి తీరులో ఉన్నా వాటి అన్నిటి వల్ల నీకేమి మెప్పు కలదు, కానీ దేవుని దృష్టిలో నేను ఒక అసహ్యమైన వాడిగా మారిపోతున్నాను. ఏ ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించడా ఆ దేవుడే వీళ్ళతో ఈ మాట, నాకు ఇలాంటివి అనుసరించేవారు, ఇలాంటి కలిగిన వారు అందరూ నాకు ఎలాంటి వారు, అసహ్యం. ఒక ప్రార్థనాపరుడు నువ్వు కావచ్చు, మందిరానికి వచ్చే వ్యక్తి కావచ్చు, విశ్వాసంలో ఉండొచ్చు, నువ్వు ప్రభువు నమ్ముకొని 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు, అది అనవసరం. ఏదైనా సరే నీలో నువ్వేమాత్రం లోకంలో ఉన్న వాటిని పద్ధతి నువ్వు అనుసరిస్తే మాత్రం దేవునికి నువ్వు అసహ్యం ఎత్తివి. సౌలును దేవుడు ఎందుకు అసహించుకున్నాడు? కారణం ఏది మానేశాడు? మళ్ళీ అవే చెప్పండి. మళ్ళీ ఆ నక్షత్రాలు వాటిని వీటిని సోది చెప్పేవాళ్ళు మళ్ళీ ఆయన ఏం చేసుకుంటున్నాడు అక్కడికే. అంటే ఏది మానేసుకున్నాడో మళ్ళీ ఆటల వైపే వెళ్ళిపోతున్నాడు. దేవుడు సౌలును చూసి అసహించుకున్నాడు. ఇది మనం కూడా ఒకనప్పుడు దేని విడిచిపెట్టో మళ్ళీ వాటి ఇందులో ప్రభువులోకి వచ్చి రక్షణలో వచ్చి యేసు రక్తంలో కడగబడిన తర్వాత కూడా మళ్ళీ వాటినే మనము ఆ యొక్క పద్ధతులు అనుసరిస్తే, అవే మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని అసహించుకునే ప్రమాదం ఉందన్న సంగతి మీరు ఖచ్చితంగా మర్చిపోకండి. అమ్మా చెప్పండిరా. అందుకే ఈ లోక మర్యాద మీరు రోమాపత్రిక 12:2 ఈ లోక మర్యాద మీరు అనుసరించొద్దని అన్నాడు. ఏవి కూడా అన్ని రోజులు మంచి రోజులు అన్నాడు పౌలు భక్తుడు. అంతేనే లేదా? అంతేగాని అయ్యో పలానా రోజు ఇది చెయ్యలేమో, పలానా రోజు అది చెయ్యలేమో, పలానా రోజు ఇది చేయకూడదేమో అని ఇలాంటి చేసే ప్రతి ఒక్కరు వాటిని అనుసరించేవారు, లోకన్న పద్ధతులు అనుసరించేవారు, ఇలాంటి వారందరూ కూడా దేవునికి అసహ్యమైన వారు మారిపోతారు. విన్నారా? అసహ్యమైన వాటికి దేవుని దృష్టిలో మనం చేస్తే, మనం ఎంత భక్తి చేసినా అనండి, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత విశ్వాసంలో ఉన్నా, దేవుని పట్ల ఎంత అధికమైన ప్రేమ ఉన్నా అవేమి మనకి దేవుని దృష్టిలో అది ప్రయోజకరంగా ఉండే అవకాశాలు అవి లేవు అనే సంగతి వాక్యం ఆధారం చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాఠములో ఈ మర్చిపోక, ఇంకా అసహ్యం అనేది ఇంకా మీకు ఇవన్నీ ఒకే చోటు కనబడాలంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 17 వచనాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒకే అధ్యాయంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17 వచనంలో ఈ 7 ఉంటాయి అక్కడ అసహ్యం, దేవుడు అసహించుకునే మాటలు. ఇప్పుడు నేను చూపించిన రెఫరెన్స్లో అందులో ఇవి కూడా యాడ్ అవుతాయి. ఒక అధ్యాయంలో 7 విషయాలు రాయబడి ఉన్నాయి. సామెతల 6వ అధ్యాయం 17 వచనంలో. కాబట్టి ఈరోజు ప్రేమలో ఏవనగా అహంకార దృష్టి, ఇవన్నీ దేవుడికి ఎంతో అసహ్యం. కాబట్టి ఈ చెప్పిన అంటే నేను చూపించిన అవెన్నో ఇవి కూడా దానికి సంబంధించినవే. కాబట్టి అసహించుకునేవన్నీ నేను ఈ పూట 5 చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ చెప్తే ఆహారం ఎక్కువైపోద్ది. కాబట్టి మీ మీ మైండ్ సెట్కి తగినట్టుగా ఆహారం పెడుతున్నాను. హల్లెలూయా. ఎక్కువ పెట్టిన మర్చిపోతారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు 5 విషయాలు చెప్పాను, ఒక్కొక్కరు టూకీగా చెప్పండి. ఇంకా ఇది చూడండి, నాకు నేను చేయి చూపిస్తున్నాను అనండి. నెంబర్ 1 అసహ్యం అంటే ఏంటి? మొదటిది బాగా చెప్పారు, కపటం అని చెప్పారు. రెండోది అసహ్యం అంది ఏంటి? కరెక్ట్గా చెప్పారు. రెండోది కూడా ఆ వాక్యం చాగా అర్థమైపోయింది. మూడోది అసహ్యం అంది ఏంటి? మూడోది కూడా అర్థమైంది. ఎవడన్నా పడిపోతే బలహీన పడిపోతాం చూసి మనం ఏం చేయకూడదు, నవ్వకూడదు. మనసులో కూడా బాగానే జరిగి అనకూడదు. బాగానే అర్థమైంది మీకు మూడోది కూడా. 4వది అసహ్యమైంది ఏంటి? బలాత్కారమైన స్వభావం. ఇది కూడా అర్థమైపోయింది. ఇది కూడా అసహ్యమే దేవుడికి. చెప్పండి. 5వది ఏంటి? లోకాచారాలు
ఆస్తే అది ఎలాంటిదంట? 5 చక్కగా అర్థమైపోయి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ దేవుని చిత్తమైతే మిగతా కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్తాను. కాబట్టి ఈ 5 ఎవరిలో ఉంటుందో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? అసహించుకునే ప్రబంధం ఉంది కాబట్టి వాటిని మనం మానుకుందాం. దేవుడి మాటలు దీవించను గాక. లతం ప్రార్థన చేస్తుంది వాక్యం ఫలింపు కొరకు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా నాయన. నాయన ఈ ఆదివారం దినాన ప్రభా నాయన వచ్చిన ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవును తండ్రి, 5 మాటల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రములు అయ్యా నాయన. అవును ప్రభా, మాలోది నీకు నాయన అసహ్యముగా ఏమైనా ఉంటే తీసివేయండి ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా నాయన. నాయన 5 మాటల ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును ప్రభా, నిన్నెరిగి కూడా నాయన ఆచారాలు నేను మేము అనుసరిస్తున్నామేమో ప్రభా నాయన. అట్టి